గాయస్ ఇప్పుడు మేమైతే 100 హౌస్కి అయితే వెళ్తున్నాం, కానీ మధ్యలో స్టక్ అయిపోయినాం. మాకు ఆ లొకేషన్ కూడా తెలుస్తలేదు. లొకేషన్ వెనకాల వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ట్రాఫిక్ ఉంది కదా అంతా. ఎన్ని డేస్ అయింది ఏమో నువ్వు బ్లాగ్ పెట్టగా కదా. లక్కడ చూపి ఎంత guys, we are going for 100 place, but the road is very hunting. heavy rider passenger princess మినీ బ్లాగ్ పెడతావా? బ్లాగ్ పెడతాం, మినీ బ్లాగ్ కూడా పెడతాం. Now we are in paradise. అక్కడ ఒక బండి ఆపిండే, ఆపిరా ఏడానే హెల్మెట్ లేకుంటే ఆపుతారు. హెల్మెట్ ఉంది అంకుల్కి. ట్రాఫిక్ గాయస్ ఇప్పుడు మేమైతే 100 హౌస్కి అయితే వెళ్తున్నాం, కానీ మధ్యలో స్టక్ అయిపోయినాం. మాకు ఆ లొకేషన్ కూడా తెలుస్తలేదు. లొకేషన్ దగ్గరికి వెళ్తుంటే అది మాయమైపోతుంది. దొరికిందా? తెచ్చుకుంటూ పోవాలి ఇంకా. మేము ముగ్గురమే వెళ్తున్నాము, ఏం కాదు, కానీ నాకు అర్థం. గాయ్స్ ఫైనల్లీ మేమైతే 100 హౌస్ దగ్గరికి అయితే వచ్చాం, ఇంకా వెళ్ళలేదు. కానీ మాకు అది కొంచెం సస్పెన్స్ చూపిస్తుంది. ఇక్కడ ఎవరైనా అడుగుదామంటే భయం వేస్తుంది, పోనిస్తారో లేదో అని. బట్ మేమైతే పక్కా పోతాం. నిజంగా ఇక్కడ ఒక్కరు కూడా లేరు, మీరు చూసినట్లయితే. మా కాడికి ఈ స్టంట్ ఓకే. మాకు బండి సౌండ్ అసలు ఇల్లు చూడండి కాదు ఇక్కడ ఎట్లుంది. వామో, ఇందులో నాకు తెలిసి ఇవ్వలేదు. అక్కడ పాత కారు ఉంది కానీ తెలుస్తలేదు మరి అది ఎవరిదో ఏమో. ఆ పావురాలు కూడా సైలెంట్గా ఎగురుతున్నాయి అంతా. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. మేము ముగ్గురం అయితే ఒక స్టెప్ వేద్దామని చూస్తున్నాం. లెట్స్ సీ. ఆర్ యూ రెడీ? రక్షిత, ఆర్ యూ రెడీ? యా, వి ఆర్ రెడీ. లెట్స్ గో. హండ్రెడ్ హౌస్ ఫైనల్లీ ఒక వారం నుంచి మాకు రీల్స్ వచ్చి చంపినాయి. సో మేమే వెళ్ళి విజిట్ చేస్తున్నాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మేము ఉంటామో ఉండము. ఉంటాం. లెట్స్ మాకు కొంచెం బోర్ వచ్చినాయి గైస్. 100 హౌస్ అని చచ్చిపోతున్నాం. దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద డేట్. కొంచెం లైక్ ఇట్స్ క్యూరియాసిటీ ఉంది. ఫైనల్లీ గైస్ మేము నడుచుకుంటూ పోయినాం, కానీ అక్కడ లేదు తెలియదు వాళ్ళు పబ్బుల గురించి మాట్లాడుతున్నారు. సో మేము ఒక ప్లాన్ వేసినాం, స్కూటీ ఆన్ చేసి వెళ్తూనే ఆడతాం, తెలుసుకొని పోతాం. ఇంకో కింద హియర్ వి గో. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దగ్గరకు పోదామా? వాళ్ళు ఎట్లా చెప్పారు గుర్తుంది? అడుగుదాం పా మళ్ళీ. ఒక్కొక్కరు ఒక్కొక్క అడ్రస్ చెప్తున్నారు గాయస్. ఎటు వెళ్ళాలో అర్థమవుతలేదు. ఫోటోలు దిగుతారు పాప. రైట్, షాప్ దగ్గర ఒకటి రైట్ అన్నాడు కదా. నెక్స్ట్ కూడా రైట్ అన్నాడు. లొకేషన్ అయితే బాగుంది, కాకపోతే కొన్ని బిల్డింగ్స్ ఒకటి మిస్టీరియస్గా ఉన్నాయి. ఇక్కడ రైట్. మేబీ దిస్ వాస్ ద ప్లేస్ గాయ్స్. వావ్, ఇదే అనుకుంటున్నా. యా, బట్ ఇంత క్లీన్గా ఎలా ఉంటుంది తెలుసా? ఇక్కడనా గాయ్స్? యాక్చువల్లీ అక్కడ గేటు, అక్కడ నుంచి ఇట్లు వెళ్ళాలి. యా, దిగుదాం. అక్కడ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి ఏమైనా ఉందేమో చూద్దాం. డోరు ఇది హౌస్ వేరే వాళ్ళది, బట్ ఇది గాయ్స్. సో
సో దిస్ ఈస్ ద లొకేషన్ ఐ గెస్, బట్ ఐ డోంట్ నో. చూద్దాం. మర్రి చెట్టు ఇదే కదా, ఇదే గేట్. నో పార్కింగ్, బట్ బిల్డింగ్ అనిపించట్లేదు లోపల. ఇదే అనుకుంటా నేను కూడా. ప్లేస్ అయితే చాలా కామ్గా ఉంది. లొకేషన్ లేదా హౌస్ అది మళ్ళీ రాత్రి వచ్చారు పోలీసులు, వస్తారు చెకింగ్, వాళ్ళు తీసుకొని మళ్ళీ ఇక కంప్లైంట్ చేస్తారు, మీ అమ్మాయి కంప్లైంట్ చేస్తారు, ఇదే ఇష్యూ అవుతుంది. రాకుండా ఈ మొన్న నుంచి ఎంక్వైరీ పెట్టి ఇక్కడ అక్కడ వచ్చి పెట్రోలింగ్ చేస్తుంది. ఇది పర్యాటక పొల్యూషన్ రికార్డింగ్ అయితే ప్లస్ కెమెరా ఇది మీకు ముందు చెప్తున్నాను. అందుకని అక్కడ నుండి మాట్లాడద్దు, అక్కడ నుండి ఏం చేయొద్దు, రికార్డింగ్ చేద్దాం. రికార్డ్ కాగానే మీరు ఎట్లయితే అక్కడ వచ్చి పడుకుంటారు. ఇక్కడ ఎక్కడ పోనీ కాదు, మీకు ఇప్పుడు రాలే పగలు రారు, భయపడకండి. కానీ మాకు ఉంటదేమో చూద్దాం అన్నట్లు మేము వచ్చినాము. ఇప్పుడు అటు నుంచి చూడకుండా ఏముందల్లా అది అవుతా గదే వస్తాం అంతా. ఇప్పుడు పగలు రాత్రి అంటే ఇక్కడ ఉంటుంది, ఒక్కనే ఉంటాం రాత్రిగా. హైదరాబాద్ వల్ల ఇంత జాగ్రత్త వస్తే ఎవరో దుకాణం పెట్టేస్తాడు. ఇంతకుముందు గైస్ ఇక్కడ ఏం లేదు 100 హౌస్. మీరు చూసినట్లయితే సెక్యూరిటీ అంకుల్ కూడా చెప్తుండు ఇక్కడ ఏం లేదని. లేదు మొత్తం డల్ అయిపోయింది గైస్. సో ఆశలు నిరాశలైనాయి. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చాం బట్ ఎట్లా ఇప్పుడు మూతిపాలు రాలేదు. కూడా ఏడ పగిలింది రక్షిత, చూపి ఒకసారి నీ మూతి మా గాయస్కి చూపి. రేపు కాలేజ్కి ఆమె కవర్ కట్టుకొస్తే మొహానికి. కాలేజ్కి రాదంట, దానికి అది లాస్ట్ కూర్చున్నందుకు దానికి ఏం కాలేదు. ఎగిరిపోయి హ్యాండిల్ వీకెళ్ళి